హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ పొలిటికల్ కేఫ్. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల పట్ల చాలామంది వ్యతిరేకతతో ఆ పార్టీలోని కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతూ టీడీపీకి, జనసేనలోకి, అలాగే ఈ మధ్యన వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి అనేక మంది చేరుతా ఉన్నారు. ఎందుకు? కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల పట్ల. జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న తీరు ఆ పార్టీలో నచ్చక అనేక మంది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి దూరం అవుతా ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఏపీలోని కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, కొంతమంది అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రహస్యంగా కలిసినట్టు కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఏం జరిగిందనే విషయంలోకి వెళ్తే 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పుడు 2024 వరకు ఐఏఎస్లు, ఐపీఎస్లు తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పని అంటే చావులా ఉందంటూ కొంతమంది బాధపడతా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ చేస్తున్న పని పట్ల శ్రద్ధగా ఉంటూ, జీతం తీసుకుంటూ, సంతోషంగా ఉంటూ, భార్య పిల్లలతో గడుపుతూ ఉండేవాళ్ళం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అవినీతి, అరాచకాలు పెరిగిపోవడంతో ఒత్తిడి భారం పెరిగి, దీనితో కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు చంద్రబాబుని రహస్యంగా కలిసినట్టు కొన్ని వార్తల్లో వైరల్ అవుతా వస్తుంది. అంతేకాకుండా ఐఏఎస్, ఐపీఎస్కి ఇంటెలిజెంట్ టీం ఉంటుంది. ఆ ఇంటెలిజెంట్ సర్వే ద్వారా ఖచ్చితంగా 2024లో ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం అధికారం మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి ముందుగానే వారు జాగ్రత్త పడుతూ చంద్రబాబుని కలుస్తున్నారని చెప్పి మరికొంతమంది వాదన. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా జనసేన, టీడీపీ పొత్తు రాష్ట్రంలో మార్పులు తీసుకురాబోతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కూటమి పార్టీ అధికారంలోకి రాబోతోంది అంటూ వాళ్ళకున్న సమాచారం ప్రకారం ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి వీడి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ కలుస్తున్నారని చెప్పి కొన్ని వార్తల్లో వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ 2024 ఎలక్షన్లో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ వార్తలో మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి వార్తలు మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.